బాగున్నారండి. నేను మీ మేరీని. ఈరోజు వంకాయ ఉల్లికారంని తయారు చేయబోతున్నాను. ముందుగా వంకాయల్ని చక్కగా 4 ఇలాగా కట్ చేసి పెట్టుకోవాలండి. తర్వాత మనకి ఉల్లిపాయలు 2-3 తీసుకొని అందులో కొంచెం జీలకర్ర, కొంచెం ఉప్పు, అలాగే కారం వేసి మనము చక్కగా పేస్ట్ చేసుకోవాలి. తరువాత ఈ వంకాయల్ని నూనెలో బాగా మగ్గనిచ్చి తరువాత ఆ కారంని యాడ్ చేసుకుంటే బాగుంటుంది. కొంచెం పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్. కారం వచ్చేసి కొంచెం ధనియాలు, జీలకర్ర, అదేవిధంగా కారం, ఉప్పు, పెద్దఉల్లిపాయలు వేసి ఈ విధంగా గ్రైండ్ చేశాను. ఇప్పుడు వంకాయలు నూనెలో వేయించుకొని బాగా వేగిన తర్వాత ఈ కారంని యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. లాస్ట్లో కొంచెం కరివేపాకు వేస్తాను. ఆయిల్ హీట్ అవుతుందండి. హీట్ అయిన ఆయిల్లో వంకాయలు వేసాను. ఇప్పుడు పసుపు వేసుకుందాం. పసుపు వేసి బాగా మగ్గనివ్వాలండి. వంకాయలు త్వరగా మగ్గిపోతాయి. వంకాయలు ఆయిల్లో బాగా మగ్గాయి. ఇప్పుడు ఉల్లికారం వేసుకుందాం. ఇప్పుడు ఈ కారం వేసానండి. ఆ కారాన్ని చక్కగా కలుపుకోవాలి. నూనె అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది కారం. కరివేపాకు కూడా వేసానండి. చిన్న మంట మీద 2 నిమిషాలు మగ్గనిస్తే వంకాయ ఉల్లికారం రెడీ అవుతుంది. ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే వంకాయ ఉల్లికారం రెడీ అయింది. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. పప్పులోకైనా పప్పుచారులోకైనా బాగుంటుంది. మీకు కూడా నచ్చుతుంది. ఎప్పుడూ చేసుకునే వంకాయ కూరలాగా కాకుండా ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్.